ఇప్పుడు కొండా సురేఖ మీద ఒక వివాదం వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అతిపెద్ద వివాదాన్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వివాదాలు చాలా వచ్చినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద, నేను చెప్తున్నానని మంత్రుల పేరు, ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వివాదాలు చెలరాయి. అన్ని సర్దుకున్నారు, ఎక్కడా కూడా డిస్ప్యూట్స్ లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా ఎప్పుడు వినని సందర్భం అన్నమాట. అట్లా ఆ టైప్లో జరుగుతూ ఉన్నది. ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వెళ్తుంది. ప్లస్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ పాపులర్ లీడర్. ఎంత పాపులర్ లీడర్ అంటే, రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రసంగాలు, మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల్ని బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఈ తరహా రాజకీయాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉండటమే కాకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీ వాషౌట్ అనకూడదు, కానీ దాదాపు అదే పరిస్థితి.